అందరికీ నమస్కారం. మీ తలలో బాగా దురదగా ఉందా? చుండ్రు అనుకొని ఎన్ని రకాల షాంపూలు వాడినా తగ్గట్లేదా? నల్లటి దుస్తులు వాడినప్పుడు భుజాలపైన తెల్లటి పొట్టులాగా రాలి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందా? అయితే మీరు చుండ్రు లేదా డాండ్రఫ్ అనుకున్న సమస్య కేవలం చుండ్రు అయితే కాకపోవచ్చు. అది స్కాల్ప్ సోరియాసిస్ అయ్యేదానికి అవకాశం కూడా ఉంది. సోరియాసిస్ ఉన్న 100 మందిలో దాదాపు 60 నుంచి 80 మందికి ఖచ్చితంగా ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఉండే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా గుర్తించాలి? డాక్టర్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? దీనికి మన ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. తలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్, చర్మ రోగ నిపుణుడిని సంప్రదించి మాత్రమే మందులు వాడగలరు. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో ఒకరి కోసం అయితే చేస్తున్నాను. కామెంట్ చేశారు మనకైతే స్కాల్ప్ సోరియాసిస్ యొక్క ట్రీట్మెంట్ చెప్పమని. ఈ ట్రీట్మెంట్ అయితే మీరు చూసి అయితే చేసుకోవద్దు. ఖచ్చితంగా ఒక డెర్మటాలజిస్ట్ యొక్క సలహా తీసుకొని పొందిన తర్వాతే మీరు వారు రిఫర్ చేసిన మందులు అయితే వాడండి. ఎందుకంటే మనకి ఈ సోరియాసిస్తో పాటు ఇతర వ్యాధులు కూడా ఉండొచ్చు. సోరియాసిస్ అనేది జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్. రక్త కణాల మన తెల్ల రక్త కణాలు రోగ నిరోధక శక్తి కణాల వల్ల కలిగే చర్యల వల్ల ఇది జరుగుతుంది. సో మీరు ఇంకా ఏదైనా మెడికేషన్ వాడినప్పుడు లేదా ఇంకా ఏదైనా ఇతర ఇబ్బందులతో ఉన్నప్పుడు మీరు వాటిలో కంపాటబుల్ ట్యాబ్లెట్స్ అయితే వాడుకోవాలి. చుండ్రు వర్సెస్ సోరియాసిస్, ఈ రెండిటికి తేడా ఏంటి? ముందుగా ఇది సాధారణ చుండ్రా లేక సోరియాసిస్ అని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చుండ్రు డాండ్రఫ్ ఇది సాధారణంగా జిడ్డుగా పసుపు లేదా తెల్ల రంగులో ఉండే చిన్న చిన్న పొట్టులా ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ ఇది వెండి రంగులో సిల్వరీ వైట్ స్కేల్స్ ఉంటాయి. మందపాటి పొట్టులాగా పెరిగిపోతుంది. ఇది కేవలం తలకే పరిమితం కాకుండా నుదురు మీదకి, చెవుల వెనకకు, మెడ వెనుక భాగానికి కూడా వ్యాపిస్తుంది. ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఒక విషయం అయితే గమనించాలి. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ టీ సెల్ మీడియేటెడ్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్. ఇందులో హైపర్ ప్రొలిఫరేషన్ జరుగుతుంది. అంటే చర్మ కణాలు చాలా వేగంగా విభజన జరుగుతాయి. సాధారణంగా ఈ చర్మ కణాలు బేసల్ స్ట్రేటంలో తయారయ్యి స్ట్రేటం కార్నియం వరకు వచ్చేదానికి 25 రోజులు అయితే పడుతుంది. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో చాలా తక్కువ వ్యవధిలోనే ఇలా జరుగుతుంది. ఆల్మోస్ట్ 5 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. దీనివల్ల కణాలు పూర్తిగా డెవలప్మెంట్ పరిపక్వం చెందక ముందే చర్మం పైకి వచ్చేస్తాయి. దీనినే మన మెడికల్ భాషలో పారాకెరటోసిస్ అని అంటాము. చికిత్సా విధానం స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్కాల్ప్ సోరియాసిస్ తగ్గాలంటే మనం ఒక స్టెప్ బై స్టెప్ రొటీన్ అయితే ఫాలో అవ్వాలి. స్టెప్ 1, పొట్టుని మెత్తపరచడం, సాఫ్ట్ అండ్ ద స్కేల్. తలలో గట్టిగా పెరిగిపోయిన పొట్టు మీద డైరెక్ట్గా లోషన్లు రాస్తే అవి లోపలికైతే వెళ్ళవు. అందుకే ముందుగా గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను తలకు బాగా పట్టించి ఒక అరగంట పాటు షవర్ క్యాప్ అయితే పెట్టుకోండి. వీలైతే రాత్రంతా ఉంచుకుంటే పొట్టు బాగా మెత్తబడుతుంది. స్టెప్ 2, మెల్లగా పొట్టుని తొలగించడం. జెంట్లీ యూ హ్యావ్ టు రిమూవ్ ద స్కేల్స్. పొట్టు మెత్తబడిన తర్వాత ఒక వెడల్పాటి పళ్ళు ఉన్న సాఫ్ట్ దువ్వెనతో చాలా మెల్లగా దువ్వుతూ పొట్టుని విడదీయాలి. బలవంతంగా అయితే గీరకండి. స్టెప్ 3, మెడికేటెడ్ షాంపూస్. ఈ వ్యాధి ఉన్నవారు తలస్నానానికి నార్మల్ కాస్మెటిక్ షాంపూ, మన అడ్వర్టైజ్మెంట్లో ఉన్న షాంపూలు కాకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేటెడ్ షాంపూలనే వాడండి. వీటిలో ముఖ్యంగా 2 పదార్థాలు ఉంటాయి. సాలిసిలిక్ యాసిడ్, కోల్తార్. సాలిసిలిక్ యాసిడ్ ఇది స్కేల్ లిఫ్టర్లా పనిచేసి పొట్టుని కరిగిస్తుంది. ఇకపోతే కోల్తార్ ఇది చర్మ కణాలు వేగంగా పెరగకుండా ఆపుతుంది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. వైద్యుల సలహాలు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. ఈ షాంపూలతో పాటు డాక్టర్లు కొన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా సజెస్ట్ చేస్తారు. టాపికల్ లోషన్స్ అండ్ జెల్స్. తలలో వెంట్రుకలు ఉండడం వల్ల క్రీమ్స్ కాకుండా జెల్స్, లోషన్స్ లేదా ఫోమ్స్ వంటి మెడికేషన్స్ ఇస్తారు. ఇవి స్టెరాయిడ్స్ లేదా విటమిన్ D3 అనలాగ్స్ అయితే ఉంటాయి. ఇవి వాపుని మంటని వేగంగా తగ్గిస్తాయి.
ఫోటోథెరపీ. సోరియాసిస్ ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ప్రత్యేకమైన లైట్ కోమ్స్ ద్వారా యువిబి కిరణాలను తలపై ప్రసరింపజేసి చికిత్స చేస్తారు. మెడికల్ స్టూడెంట్ నోట్ 2. మెడికల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, స్కాల్ప్ అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు బాడీ క్రీమ్స్ లాగా FTU ఫింగర్ టిప్ యూనిట్స్ అయితే లెక్కించలేం. అందుకే ఇక్కడ లైన్ అప్లికేషన్ లేదా నెంబర్ ఆఫ్ డ్రాప్స్ పద్ధతిని రోగులకు వివరించాలి. అలాగే మోడరేట్ టు సివియర్ కేసుల్లో అయితే IL-7 ఇన్హిబిటార్స్ లాంటి బయోలాజిక్స్ అయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ లైక్ ఇక్సెకిజుమాబ్, సెక్యూకినుమాబ్ ఇవైతే ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి బంగారు సూత్రాలు. వాట్ నాట్ టు డూ. సోరియాసిస్ ఉన్నవాళ్ళు తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఈ వ్యాధి మరింత పెరిగిపోతుంది. కనుక మీరు ఈ 3 తప్పులనైతే అస్సలు చేయకండి. గోకడం లేదా పీకడం, తలలోని పొట్టుని గోళ్ళతో గిచ్చి పీకేయడం ఇలాంటివి అసలు చేయొద్దు. అక్కడ చర్మానికి ఏమన్నా గాయమైతే అక్కడ సోరియాసిస్ ఇంకా ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీనినే మెడికల్ టర్మినాలజీలో కోబ్నర్ ఫినామినా అని అంటారు. వేడి నీళ్ళు, అవాయిడ్ హాట్ వాటర్. తల స్నానానికి వేడి నీళ్ళు అస్సలు వాడకండి. గోరు వెచ్చని నీళ్ళు లేదా చల్లని నీరే వాడండి. ఈ వేడి నీళ్ళ స్నానం తల యొక్క స్కాల్ప్ని మరింత పొడిబారేలాగా చేస్తాయి, బాగా డ్రై చేసేస్తాయి. హెయిర్ డ్రయర్స్. జుట్టుని ఆరబట్టేందుకు ఎలాంటి హెయిర్ డ్రయర్స్ అయితే అస్సలు వాడకండి. ఆ డ్రయర్స్ నుంచి వచ్చే వేడి గాలి ఇంకొంచెం డ్రై చేసేస్తాయి మన స్కాల్ప్ని. జుట్టుని సహజంగా గాలికి ఆరనివ్వండి తలస్నానం చేసిన తర్వాత. చివరగా ఒక చిన్న టిప్. సోరియాసిస్ బాధితులు ఎల్లప్పుడూ వాళ్ళ గోళ్ళని చిన్నగానే కత్తిరించుకోండి. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు తలలో దురద పుట్టినప్పుడు లేదా ఎక్కడైనా దురద పుట్టినప్పుడు గోకినప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ గాయం అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అందుకని చెప్పి మీరు నిద్రలో ఉన్నప్పుడు దురద ఉన్నప్పుడు గోక్కున్నప్పుడు గాయం ఎక్కువగా కలగకుండా ఉండాలంటే గోళ్ళను చాలా చిన్నగా కత్తిరించుకోండి. అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది మానసిక ఒత్తిడి. మీ స్ట్రెస్ని అయితే ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అది ఎలాంటి స్ట్రెస్ అయినా, మెరైటల్ స్ట్రెస్ అయినా అవ్వనివ్వండి, జాబ్ స్ట్రెస్ అయినా అవ్వనివ్వండి, ఇంకా ఏ ఇతర కారణాల వల్ల అయినా మీకు ఒత్తిడి కలగచ్చు. దాని గురించి తీవ్రంగా ఆలోచించి సమస్యల గురించి ఎక్కువ స్ట్రెస్ని అయితే పొందకండి. మీరు చాలా ప్రశాంతంగా ఉండేదానికే ప్రయత్నించండి. దీనికోసం మీరు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా ప్రాణాయామం లేదా ధ్యానాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది. గుర్తుంచుకోండి, సోరియాసిస్ అనేది అంటు వ్యాధి కాదు. తాకినా, దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి ఇంకొకరికైతే రాదు. దీనిని మన అలవాట్లతో పూర్తిగా అదుపులో అయితే ఉంచుకునేదానికి ఎంతో ఎక్కువ అవకాశం ఉంది. దీనికి మన అలవాట్లలో మనకి సరైన అవగాహన, క్రమశిక్షణ, పట్టుదల అయితే ఉండాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే ఫిజికల్ వ్యూని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అన్నట్టు. ఈ సమస్య గురించి మీకే సందేహాలున్న కామెంట్ రూపంలో తెలపండి. త్వరలో దానికి సమాధానం అయితే వీడియో రూపంలో ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.